ఇబ్రహీంపట్నం విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ళ జంగయ్య సెప్టెంబర్ 8న కలెక్టరేట్ వద్ద ప్రభుత్వానికి జవాబు కోరుతూ ధర్నా నిర్వహిస్తారని తెలిపారు. ఎన్నికల ముందు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. గత పోరాట ఫలితంగా పెన్షన్లు పెరిగినప్పటికీ మిగతా హామీలపై సడలింపు లేదని, వినియోగదారులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని జయప్రదం చేయాలని జగ్గయ్య కోరారు. పెన్షన్ ఇస్తుండు. ఇక్కడ తెలంగాణలో మాత్రం పెన్షన్లు 30 తారీఖు దాటినా కానీ పెన్షన్లు ఇవ్వకపోవడం అనేది ఎంతవరకు దారుణమైన విషయం ఒకసారి ఆలోచించవలసిన అవసరం లేదు. అదే క్రమంలో ప్రభుత్వాలు ఒకే ఇంట్లో 2 ముసలులకు పెన్షన్ వద్దంటున్నది, ఒకే పెన్షన్ ఇస్తా అంటున్నది. మేము అడుగుతున్నాం ఏంటంటే, నువ్వు నిజంగా ఒకటే ఇంట్లో ఒకటే పెన్షన్ ఇస్తున్నావు మంచిగానే ఉంది, కానీ ఒకే ఇంట్లో 2 ప్రజాప్రతినిధులు ఎందుకో మరి చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నా. ఒకే ఇంట్లో సర్పంచ్ ఎందుకు, ఒకే ఇంట్లో ఎంపీటీసీ ఎందుకు, ఒకే ఇంట్లో ఎమ్మెల్యే ఎందుకు, ఒకే ఇంట్లో మినిస్టర్ ఎందుకు అని గుర్తు చేస్తున్నా. అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ కాబట్టి వాళ్ళ ఇంట్లో 2 పదవులు ఎందుకన్న సంగతి మర్చిపోద్దని గుర్తు చేస్తున్నా. అదే క్రమంలో వివేక్ ఇంట్లో 3 మరి ప్రజాప్రతినిధులు ఎందుకున్నారో గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకే ఇంట్లో ఒకే పెన్షన్ అన్నప్పుడు ఒకే ఇంట్లో ఒకే ప్రజాప్రతినిధులు ఉండాలి, కానీ ఒకే ఇంట్లో 3 ప్రజాప్రతినిధులు ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి తక్షణమే ఏ విధంగానైతే ఒకే ఇంట్లో ఒక పెన్షన్ అది తీసేసి 2